మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అంగరంగ వైభవంగా కంఠేశ్వర్ ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథోత్సవంలో భాగంగా చాలా విశేషాది పూజ కార్యక్రమాలు చేయడం జరిగింది. 4 రోజుల నుంచి స్వామివారిని నిత్యం ఆరాధిస్తూ స్వామివారికి నిత్యం ఏదైతే భజన సంకీర్తనలు అనేది చాలా ఇష్టం స్వామికి. సో ఈరోజు 2 గంటలకు మొదలైన ఈ రథయాత్ర చాలా దిగ్విజయంగా పూర్తయిందని చెప్పేసి మనకు తెలుస్తుంది. ప్రభుజీ ఉన్నారు. ప్రభుజీ, ఈరోజు చాలా కోలాహలం అనేది ఏర్పడింది. జగన్నాథపురిలో ఎలాగైతే మనకి రథయాత్ర జరుగుతూ ఉంటుందో అలాంటి రథయాత్ర ఇందూరులో చేయడం జరిగింది. సో భక్తుల నుంచి ఎట్లా అనిపిస్తూ ఉంది? చెప్తా ఉంటాను. ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటిదంటే మన ఇందూరు పట్టణంలో మిగతా వేరే ఎన్ని ప్లేసులు ఉన్నప్పటికి కూడా, నేను చాలా ప్లేసులలో తిరిగినప్పటికి కూడా మన ఇందూరు పట్టణంలో జనాలు యాక్చువల్లీ సత్వగుణానికి చాలా దగ్గరలో ఉన్నారు. సో వాళ్ళకి కొంచెం మోటివేట్ చేస్తే ఇమీడియట్లీ ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని తొందరగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళందరికీ ఇష్టం యాక్చువల్లీ. సో అందు గురించి ఈ యొక్క పట్టణ వాసులకు ఈ యొక్క ఉత్సాహం ఎప్పుడైతే చూసాం, ఇమీడియట్లీ మధుమక్కి అంటే తేనెటీగ ఏం వెతుకుతుంది? మకరందాన్నే వెతుకుతుంది. సో మన ఇందూరు పట్టణ వాసులందరూ తేనెటీగ లాంటి వాళ్ళు మకరందాన్ని వెతుకుతారు అనమాట. ఆ మకరందాన్ని, ఇంతమంది జనాలు మకరందాన్ని వెతికారు. ఆ మకరందం ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడు. సో వాళ్ళ విశాల హృదయం కాబట్టి, వాళ్ళకు భగవంతుని యొక్క ఆ పూర్వజన్మ సుకృతి ఉంది కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళు అయస్కాంతము, ఇనుము ఎలా ఇమీడియట్లీ ఆకర్షితులు అవుతారో అలాగ ఆకర్షితులు అయ్యారు. సో అంటే ఇది భగవంతుని యొక్క స్పెషల్ కృప ఉంది. అందుకనే చాలా ధన్యవాదాలు మన ఇందూరు పట్టణ వాసులకు. పూరి జగన్నాథ్లో స్వామివారు ఏ దర్శనం ఇస్తారు, ఎలాంటి రూపంలో ఉంటారు అనేది ఎవరికి తెలియదు. కానీ నిజామాబాద్ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే 2 రథయాత్రలు కూడా దిగ్విజయంగా చేయడం జరిగింది. మళ్ళీ వచ్చే ఏడాది ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి కృష్ణ భక్తులు చాలా 1000 కన్నులతో వేచి చూస్తున్న సిచ్యువేషన్ ఉంది. సో పూరి జగన్నాథ్లో కూడా ఇదే రకమైనటి ప్రతిమలు మనకు దర్శనమిస్తాయా? ఎస్, సేమ్ భగవంతుడి జగన్నాథ్ యొక్క రూపం బలదేవ్, సుభద్రమారని, సుదర్శన్ సేమ్ రూపంలోనే మన పూరిలో ఉంటారు. ప్రపంచమంతటా ఎక్కడైతే జగన్నాథ్ మందిరాలున్నాయో ఇదే రూపంలో దర్శనమిస్తారు మనం. సో ఫైనలీ ఈరోజు చెప్పన్ భోగ్ అంటే చెప్పన్ అంటే 56 ప్రసాదాలతోనే స్వామివారికి నైవేద్యం ఇవ్వడం జరిగింది. అంటే ఎవ్రీ సండే కూడా మీరు మీ ఇస్కాన్ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజాది కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అంటే డైలీ ఇట్లాంటి ప్రసాదాలు పెడతా ఉంటారు స్వామివారికి? ఎస్. సో స్వామివారికి జగన్నాథ్కు యాక్చువల్లీ జగన్నాథ్ అంటేనే ప్రసాదాలు. ఎలాగైతే ఇప్పుడు స్వామివారు ప్రొద్దున లేచి బద్రీనాథ్ వెళ్ళి తన ధ్యానిస్తాడు, ద్వారకకు వచ్చి అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటాడు, మధ్యాహ్నం వెళ్ళి అక్కడ నైవేద్యం జగన్నాథ్పురిలో నైవేద్యాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా సాయంత్రము విశ్రాంతి తీసుకోవడానికి శ్రీరంగంలో విశ్రాంతి తీసుకుంటాడు. అంటే జగన్నాథ్పురిలో కేవలం భగవంతుని మహాప్రసాదం తీసుకొనే యాక్చువల్లీ వాళ్ళు భగవంతుని కృపా కటాక్షాన్ని పొందుతారు. సో అందు గురించి జగన్నాథ్ యొక్క కృపా కటాక్షము, ప్రసాదము కరుణామయం అని చెప్పి అంటారు. సో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఇప్పటికే భగవద్గీత అని కూడా పారాయణం నేర్పిస్తాము అని చెప్పేసి మీరు ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. సో అది ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్తో చేస్తూ ఉన్నారు? యాజ్ పర్ మన భగవద్గీతలో ఏదైతే శ్లోకాస్ ఉంటాయో ఆ శ్లోకాసు తాత్పర్యాలని మనము వాళ్ళకు నేర్పిస్తూ ఉంటాము. సో ఎవరికైతే శ్లోకాలు నేర్చుకుంటారో వాళ్ళకు జీవితంలో శోక అన్నది ఉండదు. శోక అంటే దుఃఖం ఉండదు. అది సాక్షాత్తు భగవంతుని ముఖారవిందం నుంచి వచ్చిన పదాలు కాబట్టి అందు గురించి శ్లోకాలు నేర్చుకున్న వాళ్ళు ఎప్పుడు ఆనందంగా ఉంటారు, ఎప్పుడు వాళ్ళకు ఆబ్స్టికల్స్ అన్నీ తీసేస్తారు. అదేవిధంగా యాక్చువల్లీ నేను మిస్ చేసిన ఒక పదము, భగవంతుడికి మన ఇస్కాన్ ప్రచార కేంద్రంలో ప్రతి ఆదివారము రాజ్భోగ అర్పిస్తాము. జగన్నాథ్కు చెప్పన్ భోగ్ అర్పిస్తాం. 56 రకాలు. రాజ్భోగ్ అంటే చాలా వెరైటీస్, కొన్ని 56 రకాలు కాకుండా కొన్ని రకాలు స్వామివారికి నైవేద్యం పెడతామన్నమాట. మీరు చెప్పినట్టే మొన్న కూడా మా సుమన్ టీవీతోని స్వామివారికి సంబంధించిన ఎట్లాంటి సేవలు చేస్తూ ఉంటారు అనే దానిపైన ఒక మాట మాట్లాడారు. ప్రతి ఏటా రథయాత్రకి సంబంధించి ఎప్పుడు మొదలు పెట్టినా కూడా ఏదో ఒక టైంలో వర్షం కురుస్తుంది అని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. కానీ మేము అది నమ్మలేకపోయినాం. కానీ ఈరోజు మేము లైవ్లో చూడడం జరిగింది. సో ఇది ఎలా సాధ్యమవుతుంది ప్రతి ఏటా? సో అదే యాక్చువల్లీ
ఆ భగవంతుడి యొక్క భగవంతుడు ఏమంటాడు, ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద, నాహం వైకుంఠంలో నేను లేను, యోగిన హృదయేశువ. మరి వైకుంఠంలో లేనంటున్నారు, యోగుల హృదయంలో లేనంటున్నారు, మరి ఎక్కడ ఉన్నారు స్వామి అంటే ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. సో ఇన్ని గంటల సేపు భక్తులందరూ ఏం పాడారు, హరినామ సంకీర్తన పాడారు. సో భగవంతుడు అక్కడే ఉంటాడు అని చెప్పి అంటాడు. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ యాక్చువల్లీ ఆ యొక్క ఆనంద బాష్పాలు భగవంతుడు యాక్చువల్లీ దేవీ దేవతలు జయ హో జయ హో, ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర పార్థో ధనుజయ, ఎత్ర శ్రీ విజయోభూతి. ఎక్కడైతే భగవంతుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది, నీతి ఉంటుంది, అన్నీ సమతుల్యంగా ఉంటాయి అన్నమాట. సో భగవంతుడి యొక్క కార్యంలో ఏది చేసినప్పటికీ కూడా భగవంతుడు ఆ పూల వర్షంతో కురిపించినట్టు ఆశీర్వాదం అన్నమాట మనందరికీ అని చెప్పి ఆచార్యులు చెప్తా ఉంటారు. దాదాపు 8 కిలోమీటర్ల ప్రయాణం ఇది. ఎవరు కూడా అలసిపోకుండా స్వామివారి చింతలో ఈరోజు ఉన్నారు. ఇక్కడ ఈ కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత స్వామివారిని ఇక్కడ ఏదైతే మీరు ఇక్కడ ప్రతిష్ఠించిన తర్వాత ఎందుకంటారు అంటే అంత స్వామివారిని ఎట్లా నమ్ముకుంటా ఉన్నారు అనేది కూడా చాలా సందర్భాల్లో వేరే వాళ్ళు చెప్తా ఉంటున్నారు. ఏంటి అసలు? సో ఇది శాస్త్రంలో ఏమని చెప్తుంది అంటే, ఆత్మకు కావాల్సింది హరినామము, శరీరానికి కావాల్సింది ఆహారము. ఎలాగైతే మన శరీరానికి ఆహారం ఇవ్వమో మన శరీరం అలసటగా ఉంటుంది. ఎలాగైతే ఆత్మకు కావాల్సింది ఆహారము భగవంతుని యొక్క హరినామ సంకీర్తన, ఆత్మకు ఎప్పుడైతే ఆహారం ఇస్తామో హరినామ సంకీర్తన, ఉత్సాహపూర్వంగా మన శరీరము పులకరించిపోతుంది. అందుకని హరినామ సంకీర్తన ఎంత చేస్తుంటే అంత చేతోదర్పణ మార్జనం, మన హృదయంలో ఉన్న ఆ యొక్క అనాది కాలం నుంచి జమ అయిన ఆ యొక్క ధూళి, ఆ మిర్రర్ పైన ధూళి ఏదైతే పడుతుందో, మనం మిర్రర్ ముందరికి వెళ్తే మనం ముఖం కనబడదు, దాన్ని క్లీన్ చేయడం ద్వారా మళ్ళీ మన ఫేస్ రిఫ్లెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనం అనాది కాలం నుంచి ఆ పరమసత్యమైన జ్ఞానాన్ని కప్పబడ్డది కాబట్టి ఈ హరినామం ఏం చేస్తుందంటే క్లీన్ చేస్తుంది అనమాట హృదయంలో. అప్పుడు ఏమైపోతుందంటే ఆ ఆనంద బాష్పాలు హృదయం కరిగిపోయి ఆ ఆనంద బాష్పాలు బయటకు వస్తూ ఉంటాయి, అలసట ఉండదు. సో ఫైనల్గా జగన్నాథ రథోత్సవంలో భాగంగా దిగ్విజయంగా స్వామివారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. పూజాది కార్యక్రమాలు చేశారు. ఆ 56 ప్రసాదాలతో స్వామివారికి నైవేద్యం సమర్పించారు. సో చూడొచ్చు ఎంత అంగరంగ వైభవంగా కనిపిస్తూ ఉంది. ఒక పూరి జగన్నాథ్కి వెళ్ళిన ఇట్లాంటి దర్శనం కనిపించదు. కానీ దాదాపు 8 సంవత్సరాల నుంచి నిజామాబాద్ ప్రజలకు స్వామివారి నిజ దర్శనాన్ని ఇక్కడ కల్పిస్తూ ఉన్నారు నిజామాబాద్ కంటేశ్వర్ ఇస్కాన్ వాళ్ళు. సో చూడొచ్చు అంగరంగ వైభవంగా చేశారు ఇప్పటికే. సో ప్రతి ఏటా ఇలాంటి రథోత్సవమే చెప్తూ ఉంటారు. సో ప్రతి ఏటా ఈసారి ఒక 5,000 మంది వచ్చుంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 10,000 మెంబర్స్ వస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే మేము లైవ్లో చూడడం జరిగింది. 10,000 కన్నా ఎక్కువనే వచ్చారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇప్పటికే ముంబై, అదేవిధంగా కలకత్తా, బెంగళూరు, హైదరాబాద్ ఈ ప్రాంతాల నుంచి కూడా కృష్ణ భక్తులు వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చారు అని చెప్పేసి మనకి చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ రథోత్సవంలో పాల్గొనాలి అని చెప్పేసి నవ్వుతూ స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ స్టోరీ.